జగిత్యాల పట్టణంలోని 21 4వ వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ. జగిత్యాల పట్టణంలోని 21 వార్డులో 15 లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు, అలాగే 4వ వార్డులో చెరువుకట్ట పోచమ్మ ఆలయం దగ్గర 4 లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ కమిషనర్ స్పందన, మున్సిపల్ మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, స్థానిక మాజీ కౌన్సిలర్ అల్లే గంగాసాగర్, క్యాదాస్ నవీన్, డిఏ ఆనంద్, ఏఈ అనిల్ తదితరులు పాల్గొన్నారు. రోజుల క్రితమే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నామినేట్గా చేయబడడం జరిగింది ప్రభుత్వం ద్వారా. వచ్చిన వాళ్ళందరూ మా సంధిని చూసి, మా వార్డును చూసి పెద్ద మనిషి దృష్టి తీసుకుపోగానే వారు గౌరవంగా ఒక జిల్లా అధ్యక్షుని ఇంటి ముందరనే ఎట్లా ఉంటే ఎట్లా అని స్పందించి ఇవాళ 10-15 లక్షలతోటి సీసీ రోడ్ నిర్మాణానికి వచ్చినందుకు వారికి వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసుకుంటూ ఇవాళ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పదంలో దూసుకొని పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయ సహకారం అందిస్తున్నారు. వారు ముఖ్యమంత్రి తోటి స్నేహభావంతో పూర్వకంగా ఉండుకుంటూ ఇలా ఏ మున్సిపాలిటీ కూడా రానని నిధులు వారు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో జగిత్యాల మున్సిపాలిటీ చూస్తున్నారు. అట్లాగే మెయిన్ మన మున్సిపాలిటీ చేయవలసింది సార్ శానిటేషన్, వాటర్ పైప్ లైన్. ఈ రెండింటి మీద మీరు వ్యక్తిగత దృష్టి పెడితే రేపు మున్సిపల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. కానీ మున్సిపల్లో కూడా అన్ని మున్సిపాలిటీలు మనకు 5 మున్సిపాలిటీ జగిత్యాల జిల్లాలు ఉన్నాయి సార్. నా వంతు జిల్లా అధ్యక్షునిగా ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చేసి 5 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మా వార్డు ప్రజలందరూ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు జగిత్యాల పట్టణంలోని 21వ వార్డులో ఈ ప్రాంత పెద్దలకు, మహిళలకు, యువతకు శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది, నాకు అవకాశం ఇస్తా అన్నారు, చాలా మంది సహకరిస్తా ఉన్నారు, ఇలా కలిసి పనిచేస్తున్నాం. తప్పకుండా ఈ రోడే కాదు, ఈ మోరు మీద కూడా మొత్తం బిల్లు వేయిస్తాం, మొత్తం డ్రైన్ కప్పయిస్తాం, అండర్ గ్రౌండ్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల సహకారం కూడా ఉండాలి. రాంగరాంగ చెప్పుకుంటూ వచ్చిన మన గోడును లేవనుకోవద్దు. ఎవరైనా కట్టుకుంటారు, జర వెనక కట్టుకోవాలి. కాబట్టి వేసే ఎత్తున ఇల్లు కూలగొట్టం, ఇల్లు కూలగొడితే భూకంపం అవుతుంది. కొందరికేమో కట్టంగా చూసి ఇప్పుడు కూలగొట్టాలని స్టేట్మెంట్ ఇస్తారు, కట్టంగానే చూస్తారు. ఇప్పుడు అట్లా కాదు, కానీ కట్టక ముందే వెనకకి జరపాలి. నేను మున్సిపల్ కమిషనర్ గారికి అదే చెప్తా ఉన్నా, మా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి అదే చెప్తున్నా. ఇప్పుడు కాదు, నేను గెలవక ముందు రియల్ ఎస్టేట్ వాళ్ళు మీటింగ్ పెట్టి ఎట్లా గెలుస్తాడని చెప్పక మీటింగ్ పెట్టారు. 18లో 14లో నా దగ్గరికి ఎవరు రాలే. 18లో మీటింగ్ పెడితే అన్న కూడా చెప్పిన, మీరు ఏదైనా కానీ ప్లాట్లు పెట్టినప్పుడు జరంతా తొవ్వలు పెద్దగా పెట్టుర్రి, మోర్లకు మంచిగా జాగిడు అని చెప్పిన. ఇవాళ కూడా అదే చెప్తా ఉన్నా. ఎందుకంటే మన కృష్ణనగర్, అరవింద్ నగర్ అందరూ కూడా మంచిగా చదువుకున్న వాళ్ళు, చదువుకోకుండా బీడీ కార్మికులైన మన మహిళలు పిల్లలను మంచిగా చదివిపించడంతో పిల్లలు ఇలా ఉన్నత స్థానంలో వెళ్ళారు, కార్లు కొనుక్కుంటున్నారు, వ్యాపారాలు లేదు. కాబట్టి రోడ్లు కూడా పెద్దగా ఉండాలి, మౌలిక వసతులు పెంచుకుందాం. మీరందరూ కూడా చూస్తున్నారు, బతుకమ్మ ఆడుకుంటా మీరందరూ ఎడుకోతారు. మోతేశ్వరు కాడి ఎట్లుండే మోతేశ్వరు ఇప్పుడు మంచిగా అయిందా లేదా? మంచిగా డ్రైన్ చేసినామని చేసాం, ఇంకా చేస్తాం. ఆడ కూడా బ్రహ్మాండమైన పార్క్ తయారు చేస్తాం. ఈ ప్రాంతం బైపాస్ రోడ్డు 100 ఫీట్లకు నేను ఆర్డర్ తెచ్చింటి. కానీ ఇక దురదృష్టవశాత్తు మాస్టర్ ప్లాన్ విషయంలో కొంత గడబడి చేసిండ్రు. నేను ఓన్లీ అభిప్రాయాలు ఉంటే చెప్పమంటే అయిపోయే కథ మొత్తం పల్లెటూర్లలో భూములని గుంజుకుంటుండని చెప్పి ఒక 10 ఊర్లలో అలజడి సృష్టించారు. దాంతో అది ఆగిపోయింది. ఈ లోపల ప్రభుత్వం మారింది. మొన్ననే మున్సిపల్ కమిషనర్ గారు, మేము, అడిషనల్ కలెక్టర్ మీటింగ్ పెట్టాం. ఇప్పటికైనా 100 ఫీట్లు చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ 2-3 ఏళ్లలో 20 బంగ్లాలు వచ్చినాయి. ఫీట్లలో పర్మిషన్ 70 ఫీట్లలో. జగిత్యాల మున్సిపల్ అధికారులు ఆలోచన చేయాలి. ఆ పక్కన మోతే వాళ్ళు ఉంటేనేమో సెంటర్కి వెళ్ళి 40-50 ఫీట్ల మీద ఇచ్చారు. ఈ పక్కనేమో 30 ఫీట్లలో కడుతున్నారు. ఈ నడివిలో కట్టిన వాళ్ళు మున్సిపల్లో కలిపినాక మళ్ళీ కదే సెంటర్కి వెళ్ళి 30 ఫీట్లు అంటున్నారు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఆలోచన చేయాలి. ఇవాళ ఒక రోడ్ కోసం వచ్చి సంజయ్ కుమార్ ఇవన్నీ మాట్లాడుతుంటే అనుకోకండి.